అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఆగస్టు మాసం 25వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదను. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి మీ యొక్క జీవితంలో ఒక్కరోజు కూడా సాధారణమైనటువంటి రోజు కాదు. ప్రతిరోజు ఒక కొత్త అవకాశమే. కానీ రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ప్రత్యేకమైనటువంటి మలుపులు, ఆలోచన మార్పులు మరియు కొంత పరీక్షించే పరిస్థితులను తీసుకురాబోతుంది. ఈరోజు మీరు ఎలా ఆలోచిస్తున్నారో, ఎలా స్పందిస్తున్నారో అదే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇందులో మీకు మార్గదర్శనం, జాగ్రత్తలు మరియు శుభ ఫలితాలకు దారి చూపే పరిహారాలు కనిపిస్తాయి. ఈ యొక్క రాశి వ్యక్తులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడతాయి. ఉదయం ప్రారంభం కొంచెం మందగిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా కొంత ఆలస్యంగా జరగవచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెల్లగా మీకు అనుకూలంగా మారుతాయి. మీరు ఎప్పటి వరకు ఆలోచిస్తున్నటువంటి పనుల్లో కొంత స్పష్టత కూడా వస్తుంది. ముఖ్యంగా మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా ఇది మీకు మానసికంగా ఉన్నటువంటి సంకేతాలను ఏర్పరుస్తుంది. ఇది మీకు ముందుకు తీసుకువెళ్ళటానికి బలంగా సహాయపడుతుంది. వృత్తిపరంగా చూస్తే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. పై అధికారుల నుంచి కొన్ని ప్రశ్నలు లేదా అదనపు పనులు రావచ్చు. అయితే ఈ యొక్క రాశి వ్యక్తులు తెలివిగా స్పందిస్తే మంచి పేరును సంపాదించగలుగుతారు. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈరోజు మామూలుగా ఉంటుంది. పెద్ద లాభాలు లేకపోయినా నష్టాలు కూడా ఉండవు. కొత్త పెట్టుబడులు పెట్టాలని ముందు ఒక్కసారి ఆలోచించడం చాలా మంచిది. ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. మీరు ప్లాన్ చేయకుండా ఖర్చు చేస్తే తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే మీ యొక్క ఖర్చులను కంట్రోల్లో ఉంచండి. అప్పులు తీసుకోవటం లేదా ఇవ్వటం ఈ రోజు మంచిది కాదు. కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. ముఖ్యంగా మీ యొక్క మాటలు కొంచెం కఠినంగా ఉంటే ఇతరులు బాధపడే అవకాశం ఉంటుంది. అందుకే మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సలహాలు వినడం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కొంత సమయం గడిపితే బంధాలు మరింత బలపడతాయి. ప్రేమ విషయాలలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలు రావచ్చు. మీరు చెప్పే మాటలను స్పష్టంగా చెప్పలేకపోతే సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపికగా మాట్లాడండి. మీ యొక్క భావాలను సరిగ్గా వ్యక్తపరచండి. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఉండవచ్చు. ముఖ్యంగా తలనొప్పి, అలసట లేదా నిద్రలేమి సమస్యలు కనిపించవచ్చు. మీరు మీ యొక్క శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి. సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. నీళ్లను ఎక్కువగా తాగటం చాలా మంచిది. అలాగే ధ్యానం లేదా ప్రాణాయామం చేస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సంతానపరంగా చూస్తే పిల్లల విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు. వారి యొక్క చదువులపై లేదా ప్రవర్తనపై మీ యొక్క దృష్టిని సాధించాలి. అయితే వారికి ఒత్తిడి చేయకుండా ప్రేమతో మార్గదర్శనం చేయాలి. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరగటానికి ఈరోజు ఒక మంచి అవకాశంగా ఉంటుంది. మీరు చేసే పనులు ఇతరులకు ఉపయోగపడేలా ఉంటే మీరు మరింత గౌరవాన్ని పొందగలుగుతారు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు మీరు చేయవలసినటువంటి పరిహారాలు: రేపు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత శ్రీకృష్ణుని స్మరించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీ యొక్క మనసుకు శాంతిని ఇస్తుంది, నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. గోమాతకు గడ్డి లేదా పచ్చి ఆహారాన్ని ఇవ్వడం చాలా శుభప్రదం. అలాగే చిన్నపిల్లలకు లేదా
పేదవానికి ఏదైనా ఆహార దానం చేస్తే మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి. రెండవ పరిహారం, మీ ఇంట్లో దీపం వెలిగించి కొద్దిగా నెయ్యిని ఉపయోగించండి. దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీకృష్ణుడికి హారతిని ఇవ్వండి. ఇది మీ ఇంట్లో ఉన్నటువంటి శుభశక్తిని పెంచుతుంది. మూడవది, మీరు ఈరోజు ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఉండాలి, మాటలతో గాయపరచకుండా ఉండాలి. ఇక ముఖ్యమైనటువంటి సూచన, ఈరోజు మీరు ఏ పని చేసినా తొందరపడకుండా ఆలోచించి చెయ్యాలి. మీలో ఉన్నటువంటి కోపాన్ని నియంత్రించాలి. మీకు నష్టాన్ని మాత్రమే ఇస్తుంది కోపం అనేది. ఓపిక, సహనం ఉంటే మీరు ఈరోజు అన్ని అడ్డంకులను దాటగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మీలో ఒక అంతర్మదనం కలిగించే రోజు. మీరు గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల గురించి మళ్ళీ ఆలోచించే అవకాశం ఉంటుంది. నేను తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదేనా అనే సందేహం మీ యొక్క మనస్సులోకి రావచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ప్రతి నిర్ణయం కూడా ఒక అనుభవం. తప్పు అయినా అది మీకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అందుకే మీరు మీపై నమ్మకాన్ని కోల్పోవద్దు. మీరు ఈరోజు కొత్తగా ఏదైనా ప్రారంభించాలని అనుకుంటే